హలో ఎవరివన్, మై నేమ్ ఇస్ కిరణ్ అలిగట్టి. ఐఎమ్ ఎన్ యూఎక్స్ డిజైనర్. ఈ వీడియోలో ఏం చెప్తున్నంటే డిజిటల్ యాప్స్ మనని సైకలాజికల్గా ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయి, అట్ ద సేమ్ టైం ఆ డిజిటల్ యాప్స్లో ఎలాంటి యూఎక్స్ రిలేటెడ్ ఫీచర్స్ వాడతారు అనేది సింపుల్ వేగా చెప్తా. డిజిటల్ యాప్స్ లైక్ ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ అదర్ యూట్యూబ్ ఛానల్స్, అట్ ద సేమ్ టైం ఇంకా ఏమైనా ఉంటాయి కదా గేమింగ్ అప్లికేషన్స్, వాళ్ళు ఎక్కువ ఇన్ఫినిటీ స్క్రోల్ అంటే మనం థంబ్ అప్ చేస్తున్న కొద్దీ స్క్రోల్ అనేది వస్తూనే ఉంటుంది. అది ఇన్ఫినిటీ స్క్రోల్. దానివల్ల యూజర్ని రెచ్చగొట్టి ఎంగేజ్ చేస్తాం. నువ్వు ఎప్పుడైనా చూడండి సోషల్ మీడియాలో ఇలాంటి ఫీచర్సే ఉంటాయి ఎక్కువ. లాంగ్ స్క్రోల్ ఇలాంటి వాటి వల్ల యూజర్ అనేవాడు ఎక్కువ ఎంగేజ్ చేస్తాడు. అది మనని సైకలాజికల్గా ఇంపాక్ట్ చేసి మన టైంని, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అంటే సోషల్ మీడియా వల్ల గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. సో మనం ఒక 10 minutes వాడదాం అనుకుంటే ఒక 1 hourకి వెళ్ళిపోతుంది అలాంటి ఇన్ఫినిటీ స్క్రోల్. అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో ఆటోప్లే ఉంటుంది. నువ్వు ఒక వీడియో చూద్దామని అనుకుంటావు, ఒక 10 minutes వీడియో ఆర్ 5 minutes, బట్ ఆటోప్లే వల్ల రికమెండెడ్ వీడియోస్ వస్తుంటాయి. సో నువ్వు ఎంగేజ్ అవుతుంటాం. ఇలాంటి వాటి వల్ల యూజర్ని ఎంగేజ్ చేస్తారు. సో దానివల్ల మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం అనుకున్న దానికంటే. సో అలాగే ఫోమో అంటే FOMO అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇప్పుడు మనం ఏదైనా తింటుంటాం, ఏదైనా మీటింగ్లో ఉన్నా కానీ మన ఫోన్ వైబ్రేట్ అయితే చాలు, అన్ని పక్కన పడేసి చూస్తుంటాం. ఏంటంటే అది ఒక ఫోమో, ఏదో మిస్ అవుతుంది సోషల్ మీడియాలో అనే ఒక భావనలోకి వెళ్ళిపోయినాం అందరం. సో ఇలాంటి ప్రొవోకింగ్ ఫీచర్స్ వాడతారు డిజిటల్ యాప్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు తింటుంటావు, నీ ఫోన్ అనేది వైబ్రేట్ అవుతుంది, నువ్వు తినడం ఆపేస్తావు. వైబ్రేట్ అయినప్పుడు ఏం మెసేజ్ వచ్చింది, మెసేజ్ వస్తాయి కదా, ఫీడ్బ్యాక్ కావచ్చు, ఇట్ కుడ్ బి అలర్ట్ మెసేజ్ కావచ్చు, లైక్స్ డిస్లైక్స్ కావచ్చు, లేదా ఏదైనా కామెంట్ కావచ్చు. మనం అన్ని పక్కన పెట్టేసి చూస్తాం. అదే దాన్ని లూపింగ్ అంటాం. ఓపెన్ చేస్తాం, మన ప్రొఫైల్కి వెళ్తాం, మనకు రిసీవింగ్ వచ్చిన బ్యాడ్ కామెంట్స్ కానీ లైక్స్ డిస్లైక్స్ చూస్తాం, మళ్ళీ ఫోన్ పెట్టేస్తాం. మళ్ళీ 5 minutes వస్తుంది, మళ్ళీ వైబ్రేట్ అయింది అనుకో, సేమ్ ఇట్ ఈస్ ఏ లూపింగ్ ప్రాసెస్. ఈ విధంగా మనం తెలియకుండానే సోషల్ మీడియా యాప్స్ని యూజ్ చేస్తాం. ఇలాంటి థాట్ ప్రొవోకింగ్ అండ్ సైకలాజికల్ ప్రొవోకింగ్ ఫీచర్స్ వాడతాం డిజిటల్ యాప్స్లో. నువ్వు ఎప్పుడైనా ఏదైనా చూడండి, ఏ సోషల్ మీడియా యాప్స్ చూసినా ప్రాబబ్లీ అన్ని సేమ్ ఫీచర్సే ఉంటాయి, అంటే రిలవెంట్ ఫీచర్స్, సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఒక యూజర్ సైకలాజికల్గా ఎట్లా డిజిటల్ యాప్స్ అనేటివి ఎఫెక్ట్ చేస్తున్నాయో ఈ విధంగా మనం చెప్పొచ్చు. సో దీనివల్ల గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, రైట్. ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, టైం వేస్ట్ కావచ్చు. ఒక్కోసారి మంచి పని కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, అది మంచి పని కోసం కావచ్చు. జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైకలాజికల్ ఎఫెక్ట్, అంతే. Yeah, this is what I would like to say for this video. Life is short, enjoy your moment, be honest, never give up. Thank you.